హాయ్ ఫ్రెండ్స్, గాయత్రీదేవిని వచ్చేసాను. ఈరోజు గాయత్రీదేవి స్పెషల్ మునగాకు కారప్పొడి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా చేస్తానో చెప్తాను. ఒక కప్పు మునగాకు బాగా డ్రై చేసేసి దానంతట అదే డ్రై అవుతుంది. మామూలుగా అప్పుడు తీసుకోండి. ఒక కప్పు. 100 గ్రాముల ఎండుమిర్చి, అరకప్పు ధనియాలు, అరకప్పు కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ తగినంత, 2 స్పూన్లు నూనె. ఎలా తయారు చేస్తానో చూడండి. ఫ్రెండ్స్, ముందు స్టవ్ మీద బాండీ పెట్టండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేడెక్కగానే ఈ ధనియాలు వేసేయండి. ఈ జీలకర్ర కూడా వేసేయండి. ఈ ఎండుమిర్చి కూడా వేసేయండి. రెండు నిమిషాలు ఇవి వేగనివ్వండి. ధనియాలు, ఎండుమిర్చి కొంచెం వేగాలి. 2 నిమిషాలు, ఎక్కువ వేయించకూడదు. ఈ మునగాకు కూడా దీనిలో వేసేయండి. ఈ కరివేపాకు కూడా ఇందులో వేసేయండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు వేయించండి చాలు. ఈ చెనెల్లిపాయ రెబ్బలు కూడా వేసేయండి. ఒక్క స్పూన్ సాల్ట్ వేయండి చాలు, తగినంత సాల్ట్. ఇంకేమీ అవసరం లేదు ఫ్రెండ్స్, అయిపోయింది వేయించడం కూడా. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలా మనం డ్రై చేసాము, బాండీలో వేయించాము. ఇప్పుడు ఇది జార్లో వేస్తాను. ఇంకేం లేదు, ఇది జార్లో వేసుకొని ఒక్కసారిగా పట్టదు కాబట్టి 2 సార్లుగా వేసుకోండి. మిక్సీ వేయటం. ఫ్రెండ్స్, కారప్పొడి రెడీ. ఫ్రెండ్స్, చూసారుగా, కారప్పొడి ఇలా వస్తుంది. మంచి సువాసనగా ఉంటుంది. వేడన్నంలో రోజు 2 ముద్దలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, అసలు పేషెంట్లు కాని వాళ్ళకి కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా మంచిది. పేషెంట్లు తినాలనేం లేదు. మునగాకు కారప్పొడి అందరం తినచ్చు మనం. చాలా ఆరోగ్యానికి, బీపీ ఉన్నా కంట్రోల్ అవుతుంది, షుగర్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. చాలా మంచిది. అందరూ తయారు చేసుకొని తిని ఆనందించి నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి వల్లూరి అని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ అందరి సపోర్టుతో ఇప్పుడే నాకు 45,500 మంది వ్యూస్ వచ్చినాయి. అందరూ చూస్తున్నారు నా ఛానల్.
బాగుందని అంటున్నారు. ఫ్రెండ్స్ గాని అందరూ బాగుందని చెప్తున్నారు. అన్నీ ఆరోగ్యకరమైన వంటలే చేస్తున్నాను. మీరు గూడా చూసి ఆనందించి నాకు సాటిస్ఫాక్షన్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. బాయ్.